ఇదేనా నీ అమ్మ? వామ్మో, నేనే గయ్యాలని అనుకుంటే ఇది నాకంటే గయ్యాలలాగుంది. దుర్గాప్రసాద్, ఏంటన్నా? పెళ్ళి కొద్ది రోజులు కూడా కాలేదు, అప్పుడే పనికొచ్చేసేవేంటి? నా ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే అన్నా. నా భార్యను బాగా చూసుకోవాలంటే నేను కష్టపడాలి కదా అన్నా. శభాష్ దుర్గాప్రసాద్, అందరూ నీలాగా ఉండాలి. సర్లే, పని చేసుకో. దుర్గాప్రసాద్ అన్నా, నీకోసం ఎక్కడెక్కడో ఎత్తికానన్నా. చాలా మందిని అడిగితే నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పారు. ఎందుకు బావాని? అన్నా, నేను మాల్ తీసాను, తమ్ముడు అని చాలు. అలాగే తమ్ముడు. ఏంటి ఇలా వచ్చావు? నీకు ఆ రోజు ఉద్యోగం ఇచ్చాను, కానీ నా తమ్ముడు నిన్ను అవమానించి పంపేశాడు. నన్ను క్షమించన్నయ్యా.